పూరి, దోస, బిర్యానీల్లోకి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ అయితే బాండీలో ఆయిల్ వేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగాయలు, ఇలాచి, గసగసాలు లేకపోతే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి వేసి అంతా బాగా మగ్గించుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మెత్తటి పేస్ట్ చేసుకొని శుభ్రంగా కడిగిన చికెన్‌లో ఉప్పు, పసుపు, కారం కొంచెం ఎక్కువేసుకోండి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్‌లో చేస్తున్నాను. కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతా మగ్గిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటరు, 1 ఫుల్ హ్యాండ్ ఆఫ్ పుదీనా, కొత్తిమీర వేసి కుక్కర్ పెట్టేసి 4 విజిల్స్ రానివ్వండి. కుక్కరు ఆవిరంతా పోయిన తర్వాత స్టవ్ వెలిగించి 1 ½ స్పూన్ గరం మసాలా వేసుకొని చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే గనుక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.